తిరుమల పరకామణి కేసును సాధారణ దొంగతనంగా చూసేందుకు లేదని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరకామణి కానుకల లెక్కింపు ప్రక్రియను ఆధునీకరించాల్సి ఉందని అభిప్రాయపడింది. కానుకల లెక్కింపునకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కానుకల సొమ్ము చోరీ అయితే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ పరకామణి చోరీపై ఈ రోజు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది సాధారణ దొంగతనం అని చెప్పి కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. తిరుమల శ్రీవారి పరకామణిలో జరిగే చోరీలను సాధారణ దొంగతనంగా చూడటానికి వీల్లేదు అని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. కానుకల రూపేణ వచ్చిన సొమ్ము చోరీ గురైతే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అనేది అందరూ గ్రహించాలని కూడా హైకోర్టు సూచించింది. పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను ఆధునీకరించాల్సిన అవసరం ఉంది అని కూడా హైకోర్టు పేర్కొనటమే కాకుండా మానవ ప్రమేయాన్ని తగ్గించి యంత్రాలు ఏఐ టెక్నాలజీని వినియోగించాలి అని తిరుమల తిరుపతి దేవస్థానానికి హైకోర్టు సూచించింది. చోరీ ఘటనలు జరుగుతున్న కానుకలు లెక్కించేందుకు అదే పాత విధానాన్ని అనుసరించడం కూడా సరికాదు అని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. కానుకల లెక్కింపుకు సేవాభావంతో వచ్చిన భక్తులను పట్టలోడు తీసి సోదాలు చేయడం, దొంగల్లా అవమానించడం సబబు కాదు అని కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కానుకల లెక్కింపుకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించడానికి వీల్లేదు అని కూడా టీటీడీకి స్పష్టం చేసింది. ఈ విషయంలో తగిన సూచనలు సలహాలతో తమ ముందుకు రావాలి అని చెప్పి కూడా హైకోర్టు ఇరుపక్షాల న్యాయవాదులకు స్పష్టం చేసింది. కేసు విచారణను వాయిదా వేసింది. అయితే హైకోర్టు చేసిన ఈ కీలక వ్యాఖ్యలు ఈ రోజు టీటీడీ పాలకవర్గ సమావేశం కూడా జరుగుతున్న తరుణంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ రామారావు. తిరుమల పరకామణి కేసును సాధారణ దొంగతనంగా చూసేందుకు లేదని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరకామణి కానుకల లెక్కింపు ప్రక్రియను ఆధునీకరించాల్సి ఉందని అభిప్రాయపడింది. కానుకల లెక్కింపునకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కానుకల సొమ్ము చోరీ అయితే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. తిరుమల పరకామణి కేసును సాధారణ దొంగతనంగా చూసేందుకు లేదని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరకామణి కానుకల లెక్కింపు ప్రక్రియను ఆధునీకరించాల్సి ఉందని అభిప్రాయపడింది. అయితే కానుకల లెక్కింపునకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కానుకల సొమ్ము చోరీ అయితే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. తిరుమల పరకామణి కేసును సాధారణ దొంగతనంగా